నేనేం చేసినా నాకు అన్నీ ఎదురొస్తున్నాయి. అన్నలను ప్రేమించినా నన్ను ద్వేషిస్తున్నారు. ఇదిగో తల్లిదండ్రులకు దూరం చేసేసారు నన్ను ఒక్కడిని. అది ఎక్కడుందంట? బావి, అడవిలో. నన్ను అడవిలో ఉన్నటువంటి ఒక బావిలోకి తోసేశారు. ఇంకా నా జీవితం అయిపోయిందిలే, ఎందుకు వచ్చిన జీవితంలే అని అతను ఒకవేళ ఆ రోజున అనుకుని ఉంటే ఐగుప్తు దేశానికి రాజంతటోడు అయ్యేవాడా? చెప్పాలి, అయ్యేవాడా? బైబిల్ ఒక సైకాలజీ, పాజిటివ్ సైకాలజీ నేర్పిస్తుందండి మనకి. ఆశావాద దృక్పథాన్ని మనం నేర్చుకోవాలి. రానివ్వండి. కొన్నిసార్లు మనలో బలహీనతలున్నా, కొన్నిసార్లు మనకు తెలియకే ఇతరుల చేత మనం ఇబ్బందులు పడే పరిస్థితులున్నా నువ్వు వెయిట్ చేయి, కొద్ది కాలం వెయిట్ చేయి. నీకోసం దేవుని యొక్క ప్రణాళిక ఉంది, నీకోసం దేవుని యొక్క కృప ఉంది. నిన్ను హెచ్చించడానికి ఆయన దృష్టించిన, ఆయన రచించినటువంటి ఒక ప్లాన్ ఉంది. నీ జీవితం ఆయనకు అప్పచెప్పుకో. ఒకానొక రోజు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో చూడు. నీ జీవితాన్ని ఎంత సంతోషంగా నింపుతాడో చూడు. నీ జీవితాన్ని ఎంత